నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను సహస్ర. వైసీపీ పార్టీలో చాలా యాక్టివ్గా ఉన్నటువంటి కొంతమంది మహిళా నేతలు ఇప్పుడు చాలా సైలెంట్ అయ్యారు. అందులో ముఖ్యంగా నగరి మాజీ మంత్రి రోజా. సో ఓడిపోయిన తర్వాత ఒక్కసారి కూడా కనిపించలేదు మీడియాకు కూడా. కాకపోతే తమిళనాడులో ఈ మధ్యన బాగా రాజకీయాల్లో యాక్టివ్గా ఉండబోతుందనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఫారిన్ టూర్స్ కూడా చేస్తుంది. ఫారిన్ ట్రిప్లన్నీ కూడా తిరిగి ఆ వీడియోస్ అన్నీ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. ఇంకా విడుదల రజని అయితే ఎలక్షన్స్ ముందు అయితే చాలా హడావిడి చేసిన ఆవిడ ఇప్పుడు అస్సలు కంటికి కూడా కనిపించట్లేదు. ఇలా కొంతమంది మహిళా నేతలంతా కూడా ఎందుకు సైలెంట్ అయ్యారు, మరి వైసీపీ పార్టీ కోసం వాళ్ళు ఏం చేయట్లేదు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఇంకా సమాధానం అయితే దీనికి ఏం రాలేదు. దీని గురించి పూర్తి వివరాలంతా కూడా తెలుసుకోవడానికి మనతో పాటు అనలిస్ట్ అలాగే జర్నలిస్ట్ అయిన షణ్ముఖ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో వైసీపీలో ముఖ్యంగా మహిళా నేతలు ఒకప్పుడు కీలక పాత్రలు అయితే పోషించారు. ఎన్నికల ముందు మంచి రోల్ ప్లే చేసినట్టు వాళ్ళంతా కూడా ఇప్పుడు ఎందుకు చాలా సైలెంట్ అయిపోయారు, అందులో ముఖ్యంగా రోజా. మీరు ఇందాక అడిగిన దాంట్లో విడుదల రజని, రోజా వీళ్ళిద్దరూ మంత్రులే. వీళ్ళ ఎన్నికల అఫిడవిట్లో వీళ్ళ ఆస్తులు చూస్తే అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టారు. దాదాపు సంవత్సరం తర్వాత ఏమో వీళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. వైద్య శాఖ మంత్రిగా విడుదల రజని, పర్యాటక శాఖ మంత్రిగా రోజా గారు చేశారు. మరి 2019 నుంచి 2024 అంటే 2019 ఎన్నికల అఫిడవిట్లో ఏమో అప్పులు చూపించారు. 2024 ఎన్నికల అఫిడవిట్లో విడుదల రజని గారివి అయితే 600% ఆస్తులు పెరిగాయి. రోజా గారివి 200% ఆస్తులు పెరిగాయి. మరి సంపాదించిన ఆస్తులు రోజా దారు ఎటు, విడుదల రజని దారేటు అంటే విదేశాల దారేటు. సంపాదించిన డబ్బంతా ఖర్చు పెట్టాలి అంటే విదేశాలు తిరగాలనే లేదా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు విదేశాలకు ట్రిప్ వేస్తున్నారు, మరి వీళ్ళు కూడా ట్రిప్ వేయాలి. మొన్న రీసెంట్గా మీరు ఇందాక అన్నట్టు తమిళనాడుకి వెళ్ళింది రోజా. ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి జగన్ ఫోటోలు కూడా తీసివేయడం జరిగింది, అన్ఫాలో చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి 11 మంది రాజ్యసభ సభ్యుల్లో ముఖ్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, అంటే ప్రతి ఒక్క కేసులో తన ఒక భాగస్వామ్యుడైనటువంటి మోపిదేవి వెంకటరమణ ఈరోజు రిజైన్ చేసే పరిస్థితి వచ్చింది. మరి రోజా గారు కూడా రాబోయే రోజుల్లో తన రాజకీయ భవిష్యత్తు కోసం వేరే పార్టీని ఎంచుకోబోతున్నట్టు వార్తా కథనాలు అయితే వస్తున్నాయి. కొందరేమో తమిళనాడు విజయ్ పార్టీలో చేరబోతున్నారు, ఇంకా ఆంధ్రాలో నాకు ఇంకా ఏ పార్టీలోకి రానివ్వరు అని చెప్పేసి తమిళనాడుకి వెళ్తారని చెప్పేసి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. విడుదల రాజీ ఏమో నా యొక్క రాజకీయ భవిష్యత్తే స్టార్ట్ అయినది తెలుగుదేశం పార్టీలో, నేను అక్కడ మొక్కై ఉంటిని, ఇక్కడ మానై వెలిచాను వైఎస్ఆర్సీపీ పార్టీలో, బీజేపీలోకి వెళ్ళి పూలు పూస్తానని చెప్పేసి అన్నట్టుగా విడుదల రజని మీద కూడా కొన్ని కథనాలు వస్తున్నాయి. మరి ఇటువంటి తరుణంలో ఒకవైపు ఏమో రాష్ట్రంలో జత్వాని నటి విషయంలో రోజా ఏం మాట్లాడట్లేదు, విడుదల రజని ఏం మాట్లాడట్లేదు, వాసిరెడ్డి పద్మ ఏం మాట్లాడలేదు, తానేటి వనిత ఏం మాట్లాడట్లేదు. వీళ్ళంతా మహిళా ఎమ్మెల్యేలేగా. ఉషాశ్రీ చరణ్ మంత్రిగా పనిచేసినటువంటి ఆమె ఏం మాట్లాడట్లేదు. మరి ఇంత జరుగుతున్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి మహిళలు అంటే మహిళా ఎమ్మెల్యేలు కానీ మహిళా మంత్రులు కానీ మాజీ వీళ్ళంతా ఎందుకు మాట్లాడట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి చేతులు ఎత్తేశారు, ఇంకా మా పరిస్థితి ఏంది, వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడ రాష్ట్రంలో ఈ 5 ఏళ్ళు ఉండడం అనేది అసాధ్యమని చెప్పేసి ఒక రకంగా భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని రివ్యూ మీటింగ్స్లో ఏం చెప్తూ ఉంటారు, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపల 5 ఏళ్ళు అయిపోతాయి అని చెప్పేసి. వీళ్ళు కూడా అదే రకంగా ఈ 5 ఏళ్ళు ఎన్ని అరాచకాలు అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అరాచకాలు ఎన్ని జరిగినప్పటికీ ఇప్పుడు కళ్ళు మూసుకొని ఉండండి, మళ్ళీ 5 ఏళ్ళు వస్తాయి, ఎలక్షన్ ముందర వచ్చి మళ్ళీ ఏదో ఒక ఉదంతంతో ఏదో ఒక ప్రచారంతో జనాల ముందుకు వస్తాం, జనాలను మళ్ళీ గొర్రెలను చేద్దాం అన్న చందంగా వీళ్ళు ఉన్నారే తప్ప రాష్ట్రం మీద ప్రేమ కానీ రాష్ట్రం మీద బాధ్యత కానీ రాష్ట్ర ప్రజల పట్ల అంతఃకరణ శుద్ధి చిత్తశుద్ధి అనేది ఎటువంటి ఇసుమంతా కూడా కనపడట్లేదు అనేది అయితే నేను ఘంటాపథంగా చెప్పగలను. అయితే ఇప్పుడు రోజా భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? తమిళనాడు వెళ్ళి ఆమె రాజకీయ ప్రవేశం చేసే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. నేనైతే వేణుస్వామిని కాదు కదండి, నేనైతే వేణుస్వామిని కాదు. నేను జాతకాలు చెప్పడానికో లేకపోతే కుండలి వేసి లగ్న కుండలి వేసి రాహుదశ నడుస్తుందా, లేకపోతే గురుదశ నడుస్తుందా, లేకపోతే శని మహాదశ నడుస్తుందా, లేకపోతే కేతు దశ నడుస్తుందా. ఈ మధ్య గతంలో అంటే 5 ఏళ్ళు కేతు దశ ఉండేది. కేతు అంటే ఏంది, మోక్షానికి కారకుడు. కేతువు మోక్షానికి కారకుడు అన్నప్పుడు గుళ్ళు ప్రదక్షిణాలు భక్తిభావం పెరుగుతుంది. గతంలో రోజా గారు ఆ భక్తిని కూడా ఆదాయ మార్గంగా మలుచుకున్నారు, అందరూ చూసాము. మరి ఇప్పుడు ఏ దశ నడుస్తుందంటే మహా అయితే నేను శని మహాదశ అనుకుంటున్నాను. ఎందుకంటే శనిదేవుడి దెబ్బకి గూట్లో దాక్కున్నా కూడా బయటికి దిక్కొచ్చి పెట్టే రకం.
మరి ఇప్పుడు కనపడుకోకుండా తిరుగుతున్నారంటే మేబీ వాళ్ళు అంత చిక్కని దశ ఏదో నడుస్తూ ఉంది. ఈ నవగ్రహాలు కాకోకుండా ఈ దశలన్నీ కాకోకుండా ఏదో ఒక దశ నడుస్తుంది వాళ్ళకి, అదైతే చెప్పగలను. మరి నేనైతే వేణుస్వామిని కాదు, జాతకాలు చూసి ఎగ్జాక్ట్గా వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది. ఇప్పుడు మంత్రిగా దిగిపోయినప్పటికీ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతుందని చెప్పలేను కదా నేను. ఆమె కాలేకపోయినప్పటికీ నేను అవుతుందని చెప్పలేను కదా. కాబట్టి నేను అడిగే క్వశ్చన్ అది కాదు. ఇప్పుడు ఒకవేళ ఆమె తమిళనాడు వెళ్ళినా కూడా పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటనేది విజయ్ కొత్త పార్టీ పెట్టాడు కాబట్టి రాష్ట్రాల గురించి ఆలోచించే ఉంటాడు. రోజా వైసీపీలో ఒక కీలక పాత్ర పోషించింది, కానీ వైసీపీకి బాగా నష్టం జరిగింది రోజా వల్ల ఉన్న విషయం కూడా చాలామందికి తెలుసు. మరి తనకి తెలియదా విజయ్కి ఆమెను ఎలాగ ఆహ్వానిస్తాడు అనేది ఇప్పుడు ప్రశ్న. విజయ్ ఇలాంటివి ఎంకరేజ్ చేస్తాడు అనుకుంటే అది మన భ్రమే. తమిళీయులు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ స్వభావం ఏంటి, వాళ్ళు ఎలా ఆలోచన చేస్తారు. ఆయన పక్కా ద్రవిడియన్ అంటాడు విజయ్ గారు. పక్కా మేము ద్రవిడియన్స్, మాది మేము ద్రవిడ దేశం మాది అంటాడు. ఇలాంటి ద్రవిడ దేశంలో ఇలాంటి అవినీతి తిమింగళాలు పోతే ఆదరిస్తాడా విజయ్ గారు? ఆదరించరుగా. వెంకటేశ్వర స్వామినే ఆదాయ మార్గంగా మలుచుకున్నటువంటి వ్యక్తి మన మాజీ పర్యాటక శాఖ మంత్రి రోజా గారు. దేవుణ్ణి ఆదాయ మార్గంగా మలుచుకున్నప్పుడు విజయ్ గారిని ఆదాయ మార్గంగా మలుచుకోలేదా? అంత మాత్రం ఇంకిత జ్ఞానం అనేది విజయ్ గారికి అయితే పక్కా ఉంది. విజయ్ గారు ఎటువంటి పరిస్థితుల్లో ఆదరించరు, స్వీకరించబోరు అనేది అయితే ఖచ్చితంగా చెప్పగలను. రైట్ అండి. సో ఇదండి. సో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం చెప్పినట్లయితే వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది నిజంగా ఎవరికి తెలియదు. అంటే ఆల్రెడీ వైసీపీలో చాలా డబ్బే పోగేసుకున్నారు, చాలు వాళ్ళకి ఇనఫ్ అని అనుకుంటే కనుక ఆ డబ్బుతోనే సెటిల్ అయిపోవచ్చు. లేదు ఇంకా కావాలి, ఇంకా ఆశ ఉంది అని అంటే మేబీ తమిళనాడు కూడా వెళ్ళి చేయొచ్చు, అవకాశం అయితే ఉంది రోజాకి. తనకైతే ఆహ్వానం అయితే వచ్చింది తమిళనాడు నుంచి. ఇంకా విడతల రజని కానీ తేనేటి అనిత కానీ వాళ్ళ గురించి అయితే తెలియదు. ప్రస్తుతానికైతే అంతా కూడా మౌనమే పాటిస్తున్నారు. మరి ఫ్యూచర్లో వైసీపీ పార్టీ గురించి ఏమైనా కనుక ఆదేశాలు వస్తే వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా కనబడుతుంది. సో మరి అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ కేటీవీ తెలుగు. నమస్తే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.